బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద జోగినీల ధర్నా చేపట్టారు. మహంకాళి బోనాల ఏర్పాట్లపై జోగినీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక బోనాలు కింద పడ్డాయని కన్నీళ్లు పెట్టుకున్నారు. జోగిని శ్యామల కళ్ళు తిరిగి కింద పడిపోయారు. ఏటా అమ్మవారికి బోనాలు సమర్పిస్తామన్నారు. ఇక బోనాల కమిటీల్లో జోగినీలకు ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు. వీఐపీల కోసమే బోనాల పండగ అన్నట్లుగా ఉందని మండిపడ్డారు. జోగినీలను ప్రభుత్వం అవమానించిందని జోగిని శ్యామల ఆరోపించారు. తమను ఏడిస్తే రాష్ట్రానికి మంచిది కాదన్నారు. బోనాల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని శ్యామల విమర్శించారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద జోగినీలు ధర్నా చేపట్టారు. మహంకాళి బోనాల ఏర్పాట్లపై జోగినీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటన్నిటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్ కిరణ్, చెప్పండి. మహంకాళి బోనాల ఏర్పాట్లపై కూడా జోగినీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఈ ధర్నా ఎందుకు చేస్తున్నారు? ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు? వారేమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? బ్రహ్మణి భాగ్యనగరంలో బోనాలంటే భక్తి, భావోద్వేగం, సంప్రదాయం కలిగినటువంటి మహోత్సవం. ఆషాఢ మాసం రాగానే హైదరాబాద్ వీధులన్నీ అమ్మవారి నామస్మరణతో మారిమోగిపోతుంటాయి. ఆడపడుచులు తలపై బోనం ఎత్తుకొని మొక్కులు తీర్చుకోవడం, పోతురాజుల విన్యాసాలు, జోగినీల ఆటపాటలు ఇవన్నీ బోనాల పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కానీ ఈసారి మాత్రం పండగ సందడి మధ్య మరో చర్చ కూడా జోరందుకుంది. జోగినీలు సదుపాయాల లేమిపై ఆవేదన వ్యక్తం చేశారు, ధర్నాకు దిగారు. అధికారులు కూడా నిలదీశారు. ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులు కూడా ఏర్పాట్లపై కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఓవైపు శతాబ్దాల సంప్రదాయం, మరోవైపు ప్రభుత్వ ఏర్పాట్లపై విమర్శలు. ఈ రెండింటి మధ్య ఈసారి బోనాల పండుగపై కూడా అనేక విమర్శలు మధ్య పండగ సంబరాలు అయితే జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సహజంగా బోనాల పండుగ అంటే హైదరాబాద్ సంస్కృతికి ప్రతీక అంటారు. అమ్మవారిపై అచంచలమైన భక్తికి ప్రతిరూపం అని కూడా పెద్దలు చెప్తుంటారు. తరతరాలుగా వస్తున్నటువంటి ఈ ఆచారంలో ఆడపడుచులు బోనం ఎత్తి అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ప్రత్యేక సంప్రదాయం అని చెప్పొచ్చు. అదే సమయంలో జోగినీల పాత్ర కూడా బోనాల వేడుకల్లో ఎంతో విశిష్టమైనది కూడా చెప్పొచ్చు. ఆటా పాటలతో వారు భక్తులను అలరిస్తారు. అమ్మవారి ఆశీర్వచనాల పేరుతో భవిష్యత్ జోషం కూడా చెప్తుంటారు. భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపడం బోనాల ప్రత్యేకతగా నిలుస్తుంది. కానీ ఈసారి అదే జోగినీలు అసంతృప్తి గళం వినిపించారు. ఏర్పాట్లపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ కూడా ధర్నాకు దిగారు. అయితే తమకు కల్పించినటువంటి సదుపాయాలు సరిపోవడం లేదని, కనీస అవసరాలపైన అధికారులు. కిరణ్, అయితే జోగినీలు కూడా చూసుకోవాలంటే ప్రభుత్వం అవమానించింది అంటూ కూడా వారు కన్నీటి పర్యంతం కూడా అవ్వడం జరిగింది. అలాగే తమను ఏడిపిస్తే ఈ రాష్ట్రానికి కూడా మంచిది కాదు అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలా చూడాలంటారు కిరణ్? నిజంగా అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా వారు వాగ్వాదంకు దిగారు. అక్కడ కనీస అవసరాలు లేవనేటువంటి విషయాన్ని కూడా వాళ్లకు గుర్తు చేశారు. మరోవైపు భక్తుల నుంచి కూడా అనేక ఏర్పాట్లకు సంబంధించి కూడా విమర్శలు అయితే వినిపించాయి. రద్దీ నియంత్రణ కావచ్చు, అక్కడ తాగునీరు కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, ఇతర సౌకర్యాల విషయంలో కూడా మరింత మెరుగైన ఏర్పాట్లు చేయాల్సిందనేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. మరోవైపు అక్కడ గత ఏడాది కూడా సౌకర్యాలకు సంబంధించి అధికారులు విఫలమయ్యారని కూడా గత ఏడాది కూడా చెప్పారు. కానీ ఈసారి కూడా బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు సంబంధించి కూడా వారు అసంతృప్తి వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఒకవైపు భక్తి, సంప్రదాయం, సంస్కృతికి ప్రతీకగా నిలిచేటువంటి బోనాల వంటి మహోత్సవంలో ప్రతి చిన్న అంశం నిజంగా భక్తుల అనుభూతిని ప్రభావితం చేస్తాయని కూడా చెప్పొచ్చు. అందుకే పండగ వైభవానికి తగ్గట్టుగా కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా మరింత సమన్వయంతో పనిచేయాలనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. కానీ ఈసారి ప్రభుత్వం భక్తులకు
సరిపడా ఏర్పాట్లు చేయలేదనేటువంటి విమర్శలు వచ్చాయి. అక్కడ ఆ భక్తుల నుంచి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జోగిల నుంచి కూడా అనేక విమర్శలు వచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఓవైపు అమ్మవారిపై అపార భక్తి, మరోవైపు ఏర్పాట్లపై అసంతృప్తి, బోనాల వైభవానికి భంగం కలగకుండా సంప్రదాయానికి తగినటువంటి గౌరవం కావచ్చు, భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడే ప్రభుత్వం ముందున్నటువంటి అసలైన సవాల్ అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఈసారి బోనాల పండుగకు సరైన ఏర్పాట్లు చేయలేదని కూడా ఇప్పుడు మనకు వారు అభిప్రాయం కావచ్చు, వారి ఆవేదన కావచ్చు, వారి ఆందోళన చూస్తుంటే స్పష్టంగా కనిపిస్తా ఉంది. బ్రాహ్మణి. ఎస్ కిరణ్, మీరు చెప్పినట్లు ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద కూడా ఇలా జరగడం ఎలా చూడాలి అసలు? అంటే చాలా పవిత్రమైన ప్రదేశం ఉజ్జయిని మహంకాళి బోనాలు అంటేనే చాలా మంది కూడా ఎప్పటి నుంచి కూడా ఎదురు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అక్కడ జోగినీళ్ళు అంటే చాలా స్పెషల్, వాళ్ళకు సమర్పించే బోనాలు కూడా ఇంకా స్పెషల్. అలాంటిది ఈ జోగినీలు ఇంత ఆవేదన వ్యక్తం చేయడం, అలాగే రాష్ట్రాన్ని కూడా మేము ఏడిస్తే ఇలా బాగుండదని చెప్పడం కూడా మొత్తంగా ఎలా చూడాలంటారు కిరణ్? ఎప్పుడు ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుగుతున్నప్పటికీ కూడా ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఈ విధంగా జరగని పరిస్థితి? నిజంగా మీరు అన్నట్టు వాస్తవానికి అక్కడ హైదరాబాద్ లో బోనాల పండుగ అంటే చాలా స్పెషల్ అని కూడా చెప్పొచ్చు. అందులోనూ ఉజ్జయిని అమ్మవారి బోనాల అక్కడ అది కూడా అంతా ప్రతిసారి కూడా సందడి వాతావరణం అయితే నెలకొంటుందని చెప్పొచ్చు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బోనాల పండుగ కావచ్చు, బతుకమ్మ కావచ్చు, గణేష్ ఉత్సవాలకు సంబంధించి కూడా అప్పట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పండగలకు తగినటువంటి గౌరవం ఇవ్వడం లేదన్నటువంటి చర్చ నడిచింది, ఆరోపణలు కూడా వచ్చాయి. అదే నిజమవుతున్నటువంటి పరిస్థితిని మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. అంటే జోగినీళ్ళు కూడా తెలంగాణ ఆడపడుచుల మాదిరిగా కూడా ఫీల్ అవుతుంటారు. ప్రతి బోనాల పండుగ రోజు కూడా జోగినీళ్ళు చాలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంటారు. అక్కడ ఉన్నటువంటి భక్తులకు, మహిళా భక్తులు, బోనం ఎత్తినటువంటి భక్తులకు సంబంధించి కూడా వారు ఎంకరేజ్ కూడా చేస్తూ ఉంటారు. అక్కడ ఆట పాటలతో కూడా అలరిస్తూ ఉంటారు, భవిష్యత్ జోష్యం కూడా చెప్తుంటారు. కానీ ఈసారి తమను అంటే ఈసారి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కావచ్చు, భక్తులు సంబంధించినటువంటి ఆవేదన కావచ్చు, భక్తులు పడినటువంటి ఇబ్బందులు కావచ్చు, వాటన్నింటిటువంటి క్షుణ్ణంగా గమనించినటువంటి జోగినీలు అంతా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే తమ కళ్ళ ముందే మహిళా భక్తులు చాలా ఆవేదనకు లోనయ్యారనేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పుకుంటూ కూడా కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక జోగినీలు అంటే కొంతమంది దేవతగా కూడా భావిస్తుంటారు. అలాంటి జోగినీలు అక్కడ కన్నీరు పెట్టడం ప్రభుత్వానికి అంత మంచిది కాదనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతా ఉంది. కానీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం కావచ్చు, అక్కడ అధికారులు కూడా స్పందించని పరిస్థితి అయితే ఉంది. మరి జోగినీలకు సంబంధించినటువంటి ఆవేదన, ఆందోళనపై ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందని కూడా చూడాల్సి ఉంది. బ్రాహ్మణి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. నిజంగా చాలా గలీజ్గా చేశారు, రియల్లీ హర్టెడ్. మీరు అయ్యో అంటే ఎలా అండి? మీరు అసలు అయ్యో అంటే ఎలా? మీరు ఎక్కడ మీరు ఇప్పుడు వచ్చినా కానీ మీరు ఇచ్చిన టైం ప్రకారం వచ్చినాము. అవసరం లేదండి మాకు 1 hour. మేము వచ్చినప్పుడు రిసీవ్ చేసుకుంటే మా బోనాలు నెట్టేసి మా ఒడిబియాలు పడిపోయినాయి కింద. ఇదేనా మీరు? నిజంగా చాలా గలీజ్గా చేశారు, రియల్లీ హర్టెడ్. మీరు అయ్యో అంటే ఎలా అండి? మీరు అసలు అయ్యో అంటే ఎలా? మీరు ఎక్కడ మీరు ఇప్పుడు వచ్చినా కానీ మీరు ఇచ్చిన టైం ప్రకారం వచ్చినాము. అవసరం లేదండి మాకు 1 hour. మేము వచ్చినప్పుడు రిసీవ్ చేసుకుంటే మా బోనాలు నెట్టేసి మా ఒడిబియాలు పడిపోయినాయి కింద. ఇదేనా మీరు? నిజంగా చాలా గలీజ్గా చేశారు, రియల్లీ హర్టెడ్. మీరు అయ్యో అంటే ఎలా అండి? మీరు అసలు అయ్యో అంటే ఎలా? మీరు ఎక్కడ మీరు ఇప్పుడు వచ్చినా కానీ మీరు ఇచ్చిన టైం ప్రకారం వచ్చినాము. అవసరం లేదండి మాకు 1 hour. మేము వచ్చినప్పుడు రిసీవ్ చేసుకుంటే మా బోనాలు నెట్టేసి మా ఒడిబియాలు పడిపోయినాయి కింద.